కరేడు గ్రామ రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందుతున్న ఆ నేతెవరు? ఇంకెవరు? వెన్నుపోటు రాజకీయాలకు మరొక పేరు. అధికారం కోసం సిగ్గు లేకుండా దేశంలో ఉన్న అన్ని పార్టీలతోనూ జతకట్టిన మన చంద్రబాబు గారే కదా. కేవలం తన రాజకీయ మనుగడను కాపాడుకునేందుకు అమాయక కరేడు రైతులను వాడుకుంటున్న ఆ నేతెవరు? ఇప్పుడు కరేడులోని 1000 ఎకరాలు కొట్టేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ జగన్ బినామీ కంపెనీ అంటూ ఎన్నో ఆరోపణలు చేసి ఇప్పుడు సిగ్గు లేకుండా ఆ కంపెనీ నుండి 100 కోట్లు తీసుకుని చివరికి తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్తో కలిసి 1000 ఎకరాల భూములను కొట్టేయాలని చూస్తున్న ఆ నాయకుడే కరేడు రైతులను వాడుకుంటున్న విజనరీ లీడర్ సిబిఎన్. జనసేన పార్టీ తరపున పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కని ఆ నేతెవరు? పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి జీవితాంతం మీ టీడీపీ జెండాను మోయడానికి సిద్ధపడిన జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి మీ టీడీపీ ఫెయిడ్ బ్యాచ్తో మరీ ఇంత దారుణంగా ప్రచారం చేయించడం కరెక్ట్ కాదేమో. ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు. డబ్బుందన్న అహంకారంతో సొంత పార్టీ పెట్టిన ఆ నేతెవరు? డబ్బుందన్న అహంకారంతో కాదు, మీ అధికార అహాన్ని తగ్గించి రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేకుండా మీరు చేస్తున్న ఈ దోపిడీ పాలనకు అంతం పలకాలని రామచంద్ర యాదవ్ గారు పెట్టిన పార్టీనే బీసీవై పార్టీ. ప్రజల్లో గుర్తింపు కోసం కరేడు రైతుల్లో విషం చిమ్ముతున్న ఆ నేతెవరు? కరేడు రైతుల్లో విషం చిమ్ముతున్న నేత కాదు, 2 దోపిడీ పార్టీలు ఒక్కటయ్యి తమ పచ్చటి పొలాలను లాక్కోవాలని చూడడంతో గత్యంతరం లేక విషం తాగి చావాలన్న రైతులకు అండగా నిలిచిన ఒకే ఒక్క నాయకుడు రామచంద్ర యాదవ్. తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. బోడే రామచంద్ర యాదవ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన పార్టీలకు నిద్ర లేకుండా చేస్తున్న పేరు. టీడీపీ, వైసీపీ పార్టీలు 2 ఒక్కటై పక్కా ప్లాన్ వేసి కరేడు గ్రామంలోని 1000 ఎకరాల భూములను కొట్టేయాలని చూసినప్పుడు ఊహించని రీతిలో పోరాడి చంద్రబాబు, జగన్ ఇద్దరూ బిక్కమొహం వేసేలా చేసిన నాయకుడు రామచంద్ర యాదవ్. దీంతో ఏం చేస్తే రైతుల భూములను కొట్టేయడం సులువుగా జరుగుతుందని ఆలోచిస్తున్న చంద్రబాబుకి ఎల్లో మీడియా రూపంలో మరొకసారి మంచి అవకాశం లభించింది. ఎలాగైనా కరేడు రైతులకు రామచంద్ర యాదవ్కు మధ్య విభేదాలు ఉన్నట్లు సృష్టించి తన అనుకూల మీడియాతో సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. కానీ చంద్రబాబు, జగన్ ఎంత ప్రయత్నించినా రామచంద్ర యాదవ్ పోరాటం ముందు నెగ్గలేకపోయారు. అంతేకాదు, మొదట్లో ఎకరాకు 13 లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం ఒక్కసారిగా ఆ మొత్తాన్ని 20 లక్షలకు పెంచినా ఒక్క రైతు కూడా ఒప్పుకోకుండా రామచంద్ర యాదవ్ మాటే మా మాట అంటూ కొండ బద్దలు కొట్టారు. దీంతో చేసేదేమీ లేక చచ్చినట్లు రైతులతో సంప్రదింపులు జరిపి వారి ఒప్పందం మేరకే భూములు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. తప్పుడు రాతలు, విష ప్రచారంతో తన జీవితాంతం రాజకీయాలు చేసిన చంద్రబాబుకు కరేడు విషయంలో గట్టి షాకే తగిలిందని చెప్పాలి. మరి ఇంత దారుణ పరాజయంతో లోలోపల రగిలిపోతున్న చంద్రబాబు ఇంకెన్ని తప్పుడు ప్రచారాలకు తెరతీస్తారో వేచి చూడాలి.